అసలు ఏం జరిగిందో మీకు చెప్తాను, క్లియర్గా వినండి. రోమ్లోకి వచ్చిన ఈ సెమీరామిస్, ఈ నిమ్రోదు, ఈ సూర్యుడి యొక్క వర్షిప్ ఏమైంది అని అంటే రోమన్ క్యాథలిక్ చర్చ్లోకి వచ్చేసింది. ఎందుకు వచ్చింది? దానికి ఒక చరిత్ర జరిగింది. రోమ్ సామ్రాజ్యము క్రైస్తవులను హింసిస్తూ ఉంది. క్రైస్తవులు పారిపోతున్నారు. ఆ టైంలో 313లో 317 ఆ సంవత్సరాల్లో ఏం జరిగిందంటే రోమ్ సామ్రాజ్యానికి ఒక కొత్త చక్రవర్తి వచ్చాడు. అతడు కాన్స్టాంటైన్. ఈ కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి ఏం చేశాడంటే యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం ఓడిపోతున్నాడు. ఇంకో యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం ఓడిపోతున్నాడు. ఇంకో యుద్ధానికి వెళ్తున్నాడు, యుద్ధం ఓడిపోతున్నాడు. అలా దిగులు పడి పడుకున్నప్పుడు ఆయనకు ఒక కల వచ్చింది. ఆ కల్లో ఆకాశంలో సిలువు గుర్తు కనపడింది. ఒక స్వరం వినపడింది, ఈ గుర్తుతో నువ్వు యుద్ధాన్ని గెలుస్తావు అని. అది గ్రీక్ లాంగ్వేజ్లో వచ్చింది. అప్పుడు అతను నిద్ర మేల్కొని అతడు కత్తుల మీద సిలువు గుర్తు, అతడు రథాల మీద సిలువు గుర్తు, అతడు గుర్రాల మీద సిలువు గుర్తు, అతడు ఆయుధాల మీద సిలువు గుర్తు వేసి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం గెలిచాడు. తిరిగి వచ్చిన తర్వాత అసలు ఈ సింబల్ ఏంటి, ఈ గ్రీక్ భాషలో ఈ యొక్క ముద్రకు అర్థం ఏంటి అని తెలుసుకుంటే అప్పుడు చెప్పారు, ఇది క్రైస్తవుల ముద్ర, ఇది యేసు ప్రభుకు సంబంధించిన ముద్ర అని చెప్పారు. అప్పుడు ఆ చక్రవర్తి ఏం చేశాడంటే యేసు ప్రభు నమ్ముకున్నాడు, క్రైస్తవుల్ని ప్రేమించాడు. అప్పుడు రోమ్ మొత్తానికి అప్పటి వరకు అన్య మతాలు ఉంటే అన్య మతాలన్నీ బంద్, ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ అని అప్పుడు ఒక శాసనం చేశాడు. ఏం చెప్పాడంటే రోము పరిపాలించే ఈ ప్రపంచ దేశాలన్నిట్లో ఇక ఏ మతం ఉండకూడదు, ఓన్లీ క్రైస్తవ్యమే, ఓన్లీ సిలువే, ఓన్లీ యేసు ప్రభువే అని చాటింపేయించాడు. ఇప్పుడు ఇంకేం చేస్తారు? ప్రపంచంలో ఉన్న అన్య మతాలు వాళ్ళ గుళ్ళన్నీ మూసేసేయాలి. బబులోన్లో ఉండాల్సిన ఆ సెమీరామిస్ గుడి మూసేయాలి, ఐగుప్తులో ఉండాల్సిన ఆ అష్టారోత్ గుడి మూసేయాలి, గ్రీస్లో రోమ్లో ఉన్న ఈ ఈస్టర్ యొక్క గుడి మూసేయాలి, అన్నీ మూసేసేయాలి. మూసేసి అందరూ క్రైస్తవ్యంలోకి మారాలి. మారు మనసు లేదు, రాజు చెప్పాడని అందరు క్రైస్తవ్యంలోకి వచ్చేసారు. మారు మనసు లేదు. తర్వాత ఏమైపోయింది అని అంటే వీళ్ళకేమో లోపల అన్య దేవతలను ఆరాధించాలని ఉంది, కానీ శాసనమేమో క్రైస్తవులు అవ్వాలి అని. అప్పుడు ఏం చేశారంటే అన్య మతాల్ని క్రైస్తవ్యాన్ని కలిపేశారు. ఎలా కలిపేశారు? ఇప్పుడు మీకేం కావాలి? మీరు సెమీరామిస్ని ఆరాధన చేసుకోవాలి, క్రైస్తవులేమో యేసు ప్రభుని ఆరాధన చేసుకోవాలి. అందుకని మేరీ మాత విగ్రహంగా సెమీరామిస్ విగ్రహాన్ని చెప్పారు. ఆమె సంకలో ఉన్న పిల్లోడిని యేసు ప్రభుగా చెప్పారు, కానీ అది నిమ్రోదు. ఇది ఈ ఆరాధన స్టార్ట్ అయిపోయింది. ఆమె వెనకాల సూర్యుడి యొక్క బొమ్మ పెట్టారు. రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి చూడండి, మీరు అన్నీ గమనించండి. అప్పుడు సెమీరామిస్ అంటారు. బైబిల్లో ఈ సెమీరామిస్ని అంటే ఇశ్రాయేలీలు కూడా కొన్ని రోజులు ఈ ఆరాధన చేశారు. ఈ ఆరాధన చేస్తే ఇర్మియా దాన్ని ఖండించాడు. ఇర్మియా దానికి ఒప్పుకోలా. బైబిల్లో ఈ సెమీరామిస్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ఆకాశ రాణి అని పిలిచారు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి మేరమ్మని ఏమని పిలుస్తారు? యేసు ప్రభు తల్లి అయిన మేరీని రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఏమని పిలుస్తారు అని అడగండి, వాళ్ళు చెప్తారు ఆమె ఆకాశ రాణి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను చూడండి. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా, నాకు కోపము పుట్టించున్నట్లు ఆకాశ రాణి దేవతకు పిండి వంటలు చేయవలెననియు అన్య దేవతలకు పానార్పణములను పోయవలెననియు పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు అని రాయబడింది. మీకు అర్థమైందా? ఇశ్రాయేలీలు దాదాపుగా 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉంటే ఆ ఐగుప్తు దేశంలో వాళ్ళు ఈ మతాన్ని ఆకాశ రాణిని ఆరాధించారు. ఆకాశ రాణిని ఎలా ఆరాధించారంటే పిల్లలు వెళ్ళి కట్టెలేరుకు వస్తారు, తండ్రులేమో పొయ్యిని వెలిగిస్తారు, తల్లులేమో పిండి పిసుకుతారు. ఇక్కడ పిండి వంటలు అని రాయబడి ఉంది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్లో ఏమని రాసిందంటే ఇంగ్లీష్లో కేక్ తయారు చేస్తారు. ఇశ్రాయేలీలు కేక్ తయారు చేస్తారు.
కేక్ని రౌండ్గా తయారు చేస్తారు. రౌండ్గా ఎందుకు తయారు చేస్తారు? ఆకాశ రాణిని ఆరాధించడానికి. ఆకాశ రాణి అంటే ఏంటి? పౌర్ణమి రోజు చంద్రుడు తెల్లగా రౌండ్గా ఉంటాడు. వీళ్ళు కేక్ తయారు చేశారు, మనము కేక్ కట్ చేస్తాం. కేక్ ఎందుకు కట్ చేస్తాం మనం? మీకు అంటే క్రిస్మస్ వస్తే కేక్ ఎందుకు కట్ చేస్తారు? ఇశ్రాయేలీలు కేక్ ఎందుకు తయారు చేశారు? కేక్ ఎందుకు తయారు చేశారంటే ఆకాశ రాణిని ఆరాధించడానికి. ఆకాశ రాణి ఎప్పుడు కనబడిద్ది? అమావాస్య రోజు ఆకాశం చీకటిగా ఉండిద్ది, ఆ రోజు ఆకాశ రాణి కనబడదు. ఆకాశ రాణి పౌర్ణమి అప్పుడు రౌండ్గా తెల్లగా వెలుగుతూ కనబడిద్ది. ఆమెను జ్ఞాపకం చేసుకుంటూ కేక్ చేస్తారు. రోమన్ క్యాథలిక్ చర్చ్ ఏం చేసేసిందంటే అప్పట్లో, ఇప్పుడు కాదు, అప్పట్లో ఈ ఆరాధన స్టార్ట్ చేసేసింది. ఈ విధంగా సెమీరామిస్ చర్చ్లోకి వచ్చేసింది, నిమ్రోద్ చర్చిలోకి వచ్చేసాడు. రోమన్ క్యాథలిక్ చర్చ్లో ఇప్పటికి కూడా విగ్రహారాధన జరిగిద్ది. విగ్రహారాధన చేస్తారు వాళ్ళు, సూర్యుడిని ఆరాధిస్తారు, మరియమ్మని ఆకాశ రాణి అని పిలుస్తారు. క్రమంగా ఏం చేశారో తెలుసా? రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టడం స్టార్ట్ చేశారు. దానికి డబ్బులు సరిపోట్లా. బైబిల్ని వాళ్ళు మూసేశారు. బైబిల్ సామాన్యుడు చదవకూడదు అని రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది. ఒకప్పుడు బైబిల్ని ఎవరు చదవనీయకుండా చేసింది రోమన్ క్యాథలిక్ చర్చ్. వాళ్ళు బైబిల్ని మూసేసి వాళ్ళు ఏమన్నారంటే రోమ్ యొక్క భాషలోనే బైబిల్ చదవాలి, అది లాటిన్ భాష, లాటిన్ భాషలోనే బైబిల్ చదవాలి, సామాన్యుడు బైబిల్ చదవకూడదు అని శాసనం చెప్పేశారు. అప్పుడు ఏం చేశారంటే ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ వాళ్ళు డబ్బుల కోసము అందరికీ కొన్ని పేపర్స్ ఇచ్చారు. మీరు బైబిల్ చదవాల్సిన అవసరం లేదు, మీరు మా దగ్గర ఈ సర్టిఫికెట్లు కొనుక్కుంటే మీరు పరలోకంలోకి వెళ్తారు, సర్టిఫికెట్ కొనాలంటే ఇంత డబ్బులు అవుతాయి, కాబట్టి డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పారు. మీకు అర్థమవుతుందా? బైబిల్ చదవకూడదు అని రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది. మీకు కొన్ని పేపర్స్ ఇస్తాము, పోప్ గారు సంతకం చేసిన పేపర్స్ ఇస్తాము, అవి మీ దగ్గర ఉంటే మీరు పరలోకం వెళ్తారని రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది. మీరు కానుకలు తీసుకొచ్చి కానుకల డబ్బాలో అవి సౌండ్ వచ్చేటట్లు వేస్తే మీరు పరలోకంలోకి వెళ్తారు, మీ పితరులు ఎవరైనా చనిపోతే వాళ్ళు పరలోకంలోకి వెళ్తారు అని రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది. చనిపోయిన వాళ్ళు ఎముకలు తీసుకొచ్చి సంఘంలో పెట్టి ఈ పరిశుద్ధుల ఎముకలు మీరు చూస్తూ ఉంటే మీరు పరలోకం వెళ్తారు అని పరిశుద్ధులు అవుతారని రోమన్ క్యాథలిక్ చర్చ్ చెప్పింది. ఎందుకు అలా చెప్పింది? ఎందుకు అనంటే ఈ నిమ్రోద్ అనేవాడు మళ్ళీ పుట్టాడు కదా సెమీరామిస్ దగ్గర. ఆ పిల్లోడు బయట ఆడుకుంటా ఉంటుంటే ఒక అడవి పంది వచ్చి ఆ పిల్లోడిని చంపేసిద్ది. అప్పుడు ఆమె ఏం చేసిద్ది అంటే సెమీరామిస్ ఆ పిల్లోడు అవయవాల్ని కట్ చేసి ఆ పిల్లోడు అవయవాలు బబులోన్ అంతా పంచిపెట్టేసేసింది. మీరు ఈ పిల్లోడి యొక్క అవయవాలకి మీరు పూజలు చేయండి, అప్పుడు మీరు పరిశుద్ధులు అవుతారని సెమీరామిస్ చెప్పింది. ఆ నెక్స్ట్ డే ఆ పిల్లోడిని ఎక్కడైతే పంది చంపిందో ఆ స్థలంలో అంతకుముందు ఒక కట్టె ఉండేది. ఆ కట్టె మీద ఈ పిల్లోడు రక్తం పడితే అది ఒక చెట్టుగా మొలిసింది. నెక్స్ట్ డే సెమీరామిస్ చెప్పింది, ఇదిగో నా పిల్లోడు రక్తం ఈ కట్టె మీద పడితే చెట్టుగా మొలిసింది, చెట్టును కూడా ఆరాధించాలి అని చెప్పింది. దాన్ని మనం క్రిస్మస్ చేస్తాం. క్రిస్మస్ ట్రీ అలాగే వచ్చింది. ఇప్పుడు ఆ నిమ్రోద్ యొక్క అవయవాలు బబులోను సామ్రాజ్యం అంతా వెళ్ళింది కాబట్టి చనిపోయిన వాళ్ళకి ప్రార్థన చేయాలి, చనిపోయిన వాళ్ళ ఎముకలు పరిశుద్ధము, చనిపోయిన వాళ్ళు దేవుళ్ళు అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు సూర్యుడేమో నిమ్రోద్ అయ్యాడు, ఆ పిల్లోడు చనిపోయి తన అవయవాలన్నీ అటు వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ అతడు కూడా కుమారుడుగా సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పింది. ఆ పిల్లోడికి ఈ ఇశ్రాయేలీలు తమ్మూజు అని పేరు పెట్టారు. తమ్మూజు యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయంలో స్త్రీలు, ఇశ్రాయేలు స్త్రీలు తమ్మూజు దేవత కోసం ఏడుస్తారు, రొమ్ము కొట్టుకుని ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అంటే తమ్మూజు చనిపోయాడు. తమ్మూజు ఎవరు అని అంటే నిమ్రోదే, అడవి పంది పొడవటం ద్వారా చనిపోయాడు. వాడికి బదులుగా ఆ చెట్టును చూసి ఆరాధన చేస్తారు. ఇదంతా రోమన్ క్యాథలిక్ చర్చ్లోకి వచ్చేసింది. దీనిని చాలామంది ఎదిరించారు.